శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఇంకా విజయవాడకు చెందిన లోకల్లో ఉన్న చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో ఇది అక్రమ కేసు అని చెప్పి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. కానీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉంది. జనార్దన్ రావుతో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేయించాడు, పాపం పండింది అని చెప్పి టీడీపీ నేతలు కూటమి నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే రవి గారు. నమస్తే మీకు 1990 ప్రేక్షకులు నమస్కారాలు. ఏంటి ఎక్స్పెక్ట్ చేసిందేనా జోగి రమేష్ అరెస్ట్? ఇప్పుడు రేపొద్దున నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం. నా వెనకాల లోకేష్ ఉన్నా అంటే లోకేష్ కూడా అరెస్ట్ చేస్తారు. సిగ్గుండాలి, కడుపుకి అన్నం తింటున్నారు. ఈ ప్రభుత్వం గడ్డి తిని బతుకుతుందా? 48 కోట్ల క్వార్టర్ బాటిల్ తయారు చేసి అమ్మింది తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. వాళ్ళ వెహికల్ లోనే బెల్ట్ షాప్ కు సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు రిమాండ్ రిపోర్ట్ లోనే పోలీసులు పెడితే ఆ జయచంద్రారెడ్డి బతికే ఉన్నాడో చచ్చాడా, ఏ దేశంలో ఉన్నాడు, ఇప్పటి వరకు ఎందుకు బతికరాలా? ఎవడో జనార్దన్ రావు చెప్పాడంట. మీరు చెప్తున్నారు కదా ఆ జయచంద్రారెడ్డి అనే పర్సన్ వైసీపీ కోవర్ట్, తెలియక టికెట్ ఇచ్చామని చెప్తున్నారు కదా. తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. వైసీపీ కోవట, వైసీపీ వాడ తీసుకొచ్చి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయాలి జయచంద్రారెడ్డిని? జయచంద్రారెడ్డి విదేశాల నుంచి బెంగళూరు వచ్చాడు. బెంగళూరులో ఎక్కడున్నాడో తెలియదు. ఈ రాస్తున్నటువంటి పత్రికలు, మాట్లాడుతున్నటువంటి మీడియా ఏ జయచంద్రారెడ్డి భూమి మీదే ఉన్నాడు కదా, లేదా లేపేశారా? మరి జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను సూటిగా అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పొద్దున నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? రైట్, పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రావు, జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ కాల్ హిస్టరీ చూపిస్తూ ఉన్నారు. మీ టీవీకి వచ్చినప్పుడు నేను కూడా మీతో కలిసి ఉన్నా. మీ టీవీ అయిపోయినాక మీతో పాటు కూర్చోన్నా మీ ఛాంబర్ లో. అంటే మన ఇద్దరికి సంబంధం ఉన్నట్ట కాదు కదా. వాళ్ళిద్దరు ఒకే గల్లీలో ఉంటారు. గల్లీలో ఉన్నంత మాత్రం సంబంధం ఉంటదా? జోగి రమేష్ గారు పొలిటికల్ లీడరు, మంత్రిగా పనిచేశారు. ఆయన అనేక ఫంక్షన్లకు అటెండ్ అవుతాడు. ఫంక్షన్ లో ఎవరైనా ఫోటో దిగారు అనుకోండి, వాళ్ళకి అలాగే సంబంధం ఉంటదా? చంద్రబాబు నాయుడుతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు, లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు. వెంకయ్య నాయుడుతో వెంకటేష్ నాయుడు ఫోటో దిగాడు. వెంకటేష్ నాయుడుతో రామ్మూర్తి నాయుడు ఫోటో దిగాడు. మరి వాళ్ళందరినీ బొక్కలో ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఇదేంటంటే నిన్న కాశీ బొగ్గలో 9 మంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క హత్యలు, ఒక పక్క ఇలా అవినీతి. ఇలా కూటమిలోనే ఎంపీలు ఎమ్మెల్యేలు తన్నుకు తెస్తున్నారు. అరే నువ్వు గంజాయి అమ్మావంటే లేదు, నువ్వు బెల్ట్ షాప్ పెట్టావంటాడు ఒకడు. అరే కాదురా బాబు, నువ్వు భద్రాచలం తీసుకుని వచ్చి గంజాయి అమ్మావని చెప్పి కొలికిపూడి అంటే కాదురా నీ అంత అవినీతి పరుడు లేడని చెప్పి కేసులేని చిడ్నీ అంటాడు. వీరందరూ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? 2 రోజులు రాక్షస ఆనందం పొందుతారు. తర్వాత ఏమవుతుందండి? చాలా మందిని అరెస్ట్ చేశారు, అందరూ బయటకు రాలేదా? వీళ్ళ అరెస్టులకి ఎవడో భయపడ్డు కానీ ముందు రేపొద్దున మీ వాళ్ళ భవిష్యత్తు ఏందో చూసుకోమంటున్నా. పార్టీని టార్గెట్ చేసి అరెస్ట్ చేసిన ఏ ఒక్కడు, అది ముఖ్యమంత్రి వాడి కొడుక లేదంటే ఇంకొకట, ఎవరిని కూడా వదిలిపెట్టమని మాత్రం మీ ఛానల్ సాక్షిగా చెప్తా ఉన్నాం. రైట్ అండి. ఇప్పుడు కక్షలు ఉండొచ్చు, బహుశా కక్షపూరితంగా వ్యవహరించవచ్చు, కానీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీరు దానిలో సవాల్ చేయొచ్చు కదా. న్యాయస్థానాల ఆధ్వర్యంలోనే కదా బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏం చేశారు? 100 రోజులు జైల్లో పెట్టారు. ఏం పొడిచిందని అడిగింది కోర్టు. మీ దగ్గర ఆధారం ఏందని అడిగింది. వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు. ఆధారం అది కాదు కదా. నేను ఎలిగేషన్ చేస్తాను, నేను కొట్టగాల్సిన మహానేత. ఒక కేసులో ఆరోపణలు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో సమయంలో కాస్త లేట్ అయినా బెయిల్ వస్తుంది. కానీ అంటే సరైన ఆధారాలు లేకపోతే కోర్టు మొట్టికాయలేసి ఈ సిట్ అధికారుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని తిట్టి బెయిల్ ఇవ్వటం వేరు. చాలా తేడా ఉంది. బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి రోగాల మీద వచ్చింది. ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, వాళ్ళు చచ్చిపోతా, కన్ను కనపడదు, కూర్చునే దగ్గర నొప్పి, నిలబడే దగ్గర నొప్పి అంటే బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నిర్దోషం ఇవ్వాల. కానీ ఇప్పుడు మాకు సంబంధించిన దాంట్లో ఏం ఎవిడెన్స్ లేవని చెప్పి మీరు చెప్తున్నటువంటి అన్ని తప్పుడు ఆధారాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సింగిల్ ఎవిడెన్స్ లేదని చెప్పి బెయిల్ ఇచ్చారు. చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు పక్కాగా జోగి రమేష్ పరిస్థితి ఏంటంటారు అంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఏం చేస్తారు వీళ్ళు? బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ నకిలీ మద్యం కేసులో, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఈ నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆయన తనకు 3 కోట్లు, జోగి రమేష్ తనకు 3 కోట్లు ఇస్తానన్నాడు, ఆయనతో నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో తయారు చేయించాడు అని చెప్పేసి పక్కాగా ప్రూఫ్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది కదా, కనీసం బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా జోగి రమేష్? చెప్తానండి, నన్ను నారా లోకేష్ నాకు డబ్బులు ఇస్తా అన్నాడని నేను కూడా చెబుతా. ఎవిడెన్స్ కావాలి కదా.
చూపిస్తున్నారు కదా ఎవిడెన్స్, కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు కూడా ఆల్రెడీ. పలానా వాళ్ళు ఇలా మాట్లాడమన్నారు, నేను కూడా చెప్తా, ఎవిడెన్స్ కావాలి కదా. ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా చెల్లిద్ది? న్యాయస్థానానికి కావాల్సింది ఎవిడెన్స్, కానీ పోలీసులు తప్పుడు కేసు పెట్టడానికి కావాల్సింది ఏం లేదు, రాజకీయం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు కేసు పెడతారు అంతే. రేపు ఇంకోళ్ళ మీద కూడా పెడతారు, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి. అసలు సార్ మీరే చెప్పండి, ప్రభుత్వం వాళ్ళది 164 మంది వచ్చారు, 21 మంది ఎంపీలు, పైన వాళ్ళే కింద వాళ్ళే, మేము నకిలీ మద్యం తయారు చేస్తామా సార్? కనీసం సిగ్గుండాలిగా ఈ ప్రభుత్వం చేయడానికి. ఇంటెలిజెన్స్ చచ్చిపోయిందా మరి 16 నెలల నుంచి? మీరే చెప్పండి, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, నేను అడిగిన దాంట్లో లాజిక్ ఉందా లేదా? అండ్ ఇప్పుడు ఏంటి జోగి రమేష్ పరిస్థితి ఏమై ఉండొచ్చు? గతంలో కూడా మనం చూసాం ఈ అగ్రిగోల్డ్ కేసు విషయంలో జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. బట్ ఎందుకో ఆయన అరెస్ట్ కాలేదు. సో ఇప్పుడు జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి, రీజన్ ఏమై ఉండొచ్చు అంటే రీజన్ ఏంటి? ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండగా జోగి రమేష్ చేసిన ఓవర్ యాక్షన్ ఫలితమే ఇది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చింది. కక్ష సాధింపనే కదా దానికి అర్థం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే పోలీసులు ఆపేశారు. మా పోలీసులు ఆపింది కూడా మా ప్రభుత్వమే. సో అట్లా వద్దు, వెళ్ళకూడదని చెప్పి సో మేమే ఆపాం. మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాలేపించలా, నేను చంపేయమల్లా, ఈ గాజు గ్లాస్ తీసుకొని పోవడం వల్ల, చెప్పులు తీసుకొని కొట్టడం వల్ల, పేకలు బీసి చంపేయమల్లా. మరి ఎందుకు వెళ్ళినట్టండి జోగి రమేష్ అండ్ బ్యాచ్ ఎందుకు వెళ్ళినట్టు ఉండవల్లి నివాసానికి? మాట్లాడదాం కదా, వెళ్ళే దారిలో ఆపేశారు కదా. ఎవరైనా నిరసన వ్యక్తం మా తాడేపల్లి కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేయడానికి అంతమంది వచ్చారు, దారిలో ఆపేస్తారు పోలీసులు, అది ఎవరికైనా ఉండే హక్కు. రైట్, నిరసన వ్యక్తం చేసినట్లు